హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ గురించి డిస్కస్ చేద్దాం. అట్ ది సేమ్ టైం గ్రూప్ డి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయో వాళ్ళ తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ టెస్ట్లు ఉన్నాయి కాబట్టి దానికి కూడా మనం ట్రైనింగ్ తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి విషయంలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది రిటన్ ఎగ్జామ్ అనేది ఈ నెల నవంబర్ 27 నుంచి జనవరి 16, 2026 వరకు రిటన్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరగడం జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్ మేము బాగా రాస్తాం. ఫస్ట్ బ్యాచ్ నవంబర్ 20 స్టార్ట్ అవుతారు. నవంబర్ 27, 28 ఉన్నాయి. ఈ ఎగ్జామ్లో మేము బాగా రాస్తాం, మాకు అయిపోద్ది అనుకున్న వాళ్ళు నెక్స్ట్ జరిగే పీఈటీ టెస్ట్లు ఉంటుంది అనమాట. అంటే 100 మీటర్స్ ఉంటుంది, తర్వాత 1000 మీటర్స్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం 100 మీటర్స్ ఉంటుంది. అయితే ఇది కూడా మనం క్వాలిఫై అవ్వాలి. మన గ్రూప్ డి జాబ్ రావాలంటే ముందు రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, అట్ ది సేమ్ టైం పీఈటీ టెస్ట్ కూడా మనం క్వాలిఫై అవ్వాలి. ఈ 100 మీటర్స్ అబ్బాయిలకి ఒక రకంగా ఉంటుంది, అమ్మాయిలకి ఒక రకంగా ఉంటుంది. తర్వాత 1000 మీటర్స్ అబ్బాయిలకి ఒక రకంగా ఉంటుంది, అమ్మాయిలకి ఒక టైం ఉంటుంది అనమాట. ఈ టైంలోపే దాని యొక్క మనం అచీవ్ చేయాలి. అట్ ది సేమ్ టైం కొంత వెయిట్ ఉన్నది, అబ్బాయిలకైతే 35 కేజీలు, అమ్మాయిలకైతే 25 కేజీలు వెయిట్ మోసుకుంటూ మళ్ళీ మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసిన తర్వాత వితిన్ డేస్లోనే మనకి సమయం అనేది ఉండటం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఎగ్జామ్ మొత్తం బాగా పాస్ అయ్యి 70-85 మార్కులు వచ్చి ఈ ఫిజికల్ ఈవెంట్స్లో పోయిందనుకోండి, ఓవరాల్గా మనకి జాబ్ అనేది రాదు. కాబట్టి ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్ బాగా రాసామో మేము కన్ఫామ్గా ఎగ్జామ్ అయిపోద్ది అనుకున్న వాళ్ళు వెంటనే మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో డిసెంబర్ 1 పీఈటీ బ్యాచ్, ఫిజికల్ ట్రైనింగ్ బ్యాచ్ అనేది మన దగ్గర స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఈ ఫిజికల్ ట్రైనింగ్లో మార్నింగ్ 2 అవర్స్, తర్వాత ఈవినింగ్ 2 అవర్స్ దీనికి సంబంధించి మన ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మన దగ్గర జిమ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ జిమ్ని మీరు ఉపయోగించుకుంటూ ఉన్నటువంటి తక్కువ టైంలో ఆ యొక్క రన్నింగ్ మనం ఎలా క్రాక్ చేయాలి, తర్వాత 35 కేజీలు 25 కేజీల ఒక వెయిట్ మోస్తూ దాన్ని మనం ఎలా క్రాక్ చేయాలి అనేది మనం ప్రతిరోజు ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ మన దగ్గర ప్రాక్టీస్ చేపిస్తాం. కాబట్టి మీకు మెయిన్ ఓవరాల్గా ఫిజికల్ టెస్ట్లో మీరు దాన్ని క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రూప్ డి అభ్యర్థులు ఎవరైతే మెయిన్ ఎగ్జామ్ బాగా రాసేస్తున్నాం అనుకున్న వాళ్ళు వెంటనే డిసెంబర్ 1 జాయిన్ అయ్యా మన దగ్గర పీఈటీ టెస్ట్లో జాయిన్ అయ్యి రైల్వేలో గ్రూప్ డి జాబ్ సాధించాలి. అంటే రైల్వేలో గ్రూప్ డి జాబ్ అంటే ప్రస్తుతానికి నెలకు 30,000 రూపాయల వరకు మీకు జీతం వచ్చే అవకాశం ఉంది. నెలకి 30,000 రూపాయల జీతం అంటే చాలా మంచి